హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @ధనా కలెక్షన్ 235. సో ఈరోజు వీడియో వచ్చేసరికి బిగినర్ మేకింగ్ సెట్స్ అనేవి చేస్తున్నాం కదా మనము. సో ఈ వీడియో పార్ట్ 7 అనమాట. ఇది వచ్చేసరికి మనకి గేర్ వైర్తో బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. సో ఈ చైన్ని ఎలా మేకింగ్ చేయాలో ఫుల్ వీడియో క్లియర్గా అనేది ఉంటుంది. సో ఎలా అనేది మేక్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా ఈ చైన్కి కావాల్సినవి గేర్ వైర్ అనమాట. సో ఇది వచ్చేసరికి నోస్ ప్లేయర్. సో ఇది నోస్ కటర్ అనమాట. సో కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి గోల్డ్ బాల్స్ అనమాట. సో బీడ్స్, ఇవి గోల్డ్ బీడ్స్. ఈ లాకెట్ అనేది నేను తీసుకుంటున్నాను. సో పైన లాకెట్ కింద ఏదైతే మోనాలిసా బీడ్స్ ఉన్నాయో గుట్ట పూసలు, అవి నేను యాడ్ చేశాను అనమాట. సో ఇవి మోనాలిసా బీడ్స్, ఈ కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట నేను. ఇవి లాక్ బీడ్స్ అనమాట. సో లాక్ బీడ్స్, ఇవి బ్లాక్ బీడ్స్, చిన్నవి క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇవి షైనీ ఉంటాయి. సో ఫస్ట్ మనము గేర్ వైర్ని మనం నెక్ సైజ్ అనేది ముందుగానే ఎంతవరకు కావాలో అంతవరకు అనేది మెజర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ వస్తాయి కాబట్టి మీరు ఎంత లెంత్ అయినా మీరు చేసుకోవచ్చు అనమాట. సో గేర్ వైర్కి మనము కింద అంటే మిడిల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి సో కొంచెం అనేది ప్రెజర్ ఇస్తే అది అలా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మిడిల్కి ఒక లాకెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ లాకెట్ ఏదైతే ఉందో సో ఈ విధంగా అనేది మిడిల్లో అనేది పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక సైడ్ అనేది ప్యాటర్న్ చూపిస్తాను నేను మీకు. సో రెండో సైడ్ ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్ అనేది నేను ఎక్కించుకున్నాను అనమాట. తర్వాత సో మోనాలిసా బీడ్ ఇది కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అనమాట. మళ్ళీ గోల్డ్ బాల్ అనేది ఎక్కించుకున్నాను. సో ఇది వచ్చేసరికి బ్లాక్ బీడ్స్, ఇవి క్రిస్టల్ బ్లాక్ బీడ్స్, చాలా షైన్ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఒక 3 అనేది నేను ఎక్కించుకుంటున్నాను. సో దీని హోల్ ఏంటంటే చాలా సన్నగా చిన్నగా ఉంటుందన్నమాట. సో గేర్ వైర్ ఎలా ఉంటుందో అంత చిన్న హోల్ ఉంటుంది. సో ఎక్కించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో చైన్ మాత్రం చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో 3 అనేది ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్ ఒకటి ఎక్కించుకున్నాను. దాని తర్వాత మెరూన్ కలర్ది మోనాలిసా బీడ్, దాని తర్వాత మళ్ళీ గోల్డ్ది బాల్ ఎక్కించుకున్నాను. దాని తర్వాత మళ్ళీ రిపీట్ అనమాట. 3 ఏమో బ్లాక్ బీడ్స్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. సో 3 ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ వైట్ మోనాలిసా బీడ్తో ఎండ్ అయిపోతుంది. అంటే సో స్టార్టింగ్ ప్యాటర్న్ ఎండ్ అయిపోతుంది, తర్వాత ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. అది మళ్ళీ చూపిస్తాను అనమాట క్లియర్గా మీకు. సో ఇక్కడ 3 బ్లాక్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత గోల్డ్ బాల్ ఎక్కించేసుకుని చూడండి. ఇక్కడ మోనాలిసా బీడ్, వైట్ బీడ్ ఎక్కించుకొని తర్వాత గోల్డ్ బాల్. సో ఇది ప్యాటర్న్ అనేది మనకు స్టార్టింగ్ కంప్లీట్ అనమాట. సో ఇలాగే ఇంకొక సైడ్ కూడా అనేది మనము ఫినిష్ చేసేసుకోవాలన్నమాట, కంప్లీట్ చేసుకోవాలి. చూపిస్తాను, చూసేయండి. సో ఇలా అనమాట. సో ఈ విధంగా 2 సైడ్స్ ప్యాటర్న్ అనేది మనము కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఉంటుంది చాలా. సో 3 మనకి లాక్ బీడ్స్ అనేది ఎక్కించుకుంటున్నాను. సో 3 బీడ్స్ అనేది ఎక్కించుకుంటున్నాను చూడండి. సో ఇక్కడికి అనేది నేను 3 ఎక్కించుకున్నాను. ఇప్పుడు ఏంటంటే సో పైన ఎంతైతే లెంత్ ఉందో రిమైనింగ్ అంతా అనేది కొలుచుకొని సో ఇంకొక గేర్ వైర్ని తీసుకోవాలి. ఇంకొక గేర్ వైర్ని తీసుకొని ఈ 3 లాక్ బీడ్స్లోకి అనేది ఎక్కించుకోవాలన్నమాట. ఈ విధంగా లాక్ బీడ్స్లోకి అనేది ఈ గేర్ వైర్ని ఎక్కించేసుకున్న తర్వాత సో వీటిని లాక్ చేసేయడమే. ఈ 3 బీడ్స్ని కూడా మనము లాక్ చేసేయడమే, లాక్ బీడ్స్ని. సో వీటిని క్రిమ్ బీడ్స్ అని కూడా అంటారు. సో మీరు ఆన్లైన్లో అనేది ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. మీషోలో కూడా అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయి, చెక్ చేయవచ్చు. సో లేదు అంటే నేను మెటీరియల్ రా మెటీరియల్ వీడియో చేశాను కదా. సో దాని కింద మీకు నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబరు. అందులో క్యాటలాగ్లో కూడా ఉంటుందన్నమాట. అందులో అయినా చెక్ చేయొచ్చు ఉంటాయి. సో ఇప్పుడు 2 సైడ్న కూడా ఇలా 2 గేర్ వైర్స్ అనేది నేను ఫిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ప్యాటర్న్ అనేది చూసేయండి. సో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. మనకి ఈ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ బీడ్స్ అనేది ఫస్ట్ 8 బీడ్స్ అనేది ఒక సైడ్ 2 వైర్స్ ఉన్నాయి కదా. సో ఒక వైర్కి అనేది ఫస్ట్ 8 బీడ్స్ని ఎక్కించుకున్నాను, బ్లాక్ బీడ్స్. దాని తర్వాత మధ్యలో 8 తర్వాత ఒకటి వచ్చేసరికి గోల్డ్ బాల్ని ఎక్కించుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ ఒక 8 గోల్డ్ బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట. సో ఎక్కించాక ఎలా ఉంటుంది ఏంటో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అనేది ఇది చూసేయండి. సో ఈ విధంగా అనమాట. సో బీడ్స్కి హోల్ చాలా చిన్నదిగా ఉంటుంది. సో అంటే అంత కష్టంగా ఏమి ఉండదు. గేర్ వైర్ అనేది మనం ఈజీగా బీడ్స్ని అనేది ఎక్కించుకోవచ్చు అనమాట.
సో, ఈ విధంగా చూడండి 8 ఎక్కించేసుకున్నాను బ్లాక్ బీడ్స్. దాని తర్వాత ఒకటి గోల్డ్ బాల్ అనమాట. సో, దాని తర్వాత మళ్ళీ 8 వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ అనమాట. సో, ఇలా ప్యాటర్న్ నేను చూపిస్తాను. సో, అలాగే మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే సో, కమెంట్ చేయండి. సో, కమెంట్ బాక్స్‌లో నేను తప్పకుండా అనేది చేస్తాననమాట. సో, అలాగే మీరు ఆర్డర్ ఏమైనా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటుంటే సో, పైన స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ అనేది ఇచ్చాను కదా! ఆ నంబర్‌కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మీకు ఎలాగైతే బ్లాక్ బీడ్స్ చైన్ కావాలో సో, ఆ రిఫరెన్స్ పిక్ అనేది పెడితే సో, ఆ మోడల్‌లో అనేది మేము కస్టమైజ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. సో, ఇది అనమాట ప్రాసెస్. సో, ఫస్ట్ ఏంటి అంటే సో, బిగినర్స్‌కి అనేది స్టార్టింగ్ ఈజీగా ఉండేలాగానైతే నేను పార్ట్స్ అయితే చేస్తూ ఉన్నాననమాట. సో, ఇంతకు ముందుల వీడియోస్ కూడా మీరు వాచ్ చేయాలి అంటే సో, బిగినర్స్ అయితే సో, మన ఛానల్‌లోకి అనేది చూసినట్లయితే ఒకసారి రిఫర్ చేసినట్లయితే సో, మీకు 1 బై 1 అనేది ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2 లాగా. ఇది నేను ఇప్పుడు చేసే వీడియో పార్ట్ 7 అనమాట. సో, పార్ట్ 7లో బ్లాక్ బీడ్ చైన్ అయితే నేను చేస్తున్నాను. అది కూడా గేర్ వైర్‌తో. సో, ఇది అనమాట. సో, ఇప్పుడు వచ్చేసరికి 8 అనేది ఎక్కించుకున్న తర్వాత గోల్డ్ బాల్. సో, దాని తర్వాత మళ్ళీ 8. సో, చూడండి ఇలాగనమాట. సో, 2 వైర్స్‌కి ఇలానే ప్రాసెస్ అనేది మనం చేసిన తర్వాత సో, ఇప్పుడు చూడండి మనకి లాక్ బీడ్ ఉంది కదా! సో, 2 కలిపి సో, 2 వైర్స్ కలిపిలా పట్టుకొని సో, లాక్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. సో, ఈ విధంగా లాక్ బీడ్ ఎక్కించేసుకొని ఇక్కడ అనేది నోస్ ప్లేయర్‌తో లాక్ చేసేయాలి. ఈ విధంగా అనమాట. సో, లాక్ చేసేస్తే లాక్ అయిపోతుంది. ఇదే అనేది ఒక 5 టైమ్స్ అనేది రిపీట్ చేసినట్లయితే ఒక సైడ్ ఫినిష్ అయిపోతుంది. సో, రెండో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో, ఈ విధంగానే ఇలా ఎలా అయితే ఎక్కించానో సో, రిమైనింగ్ మొత్తం అనేది ఈ విధంగానే ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. సో, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి. సో, ఇదే ప్యాటర్న్ మొత్తం 2 సైడ్ నేను కంటిన్యూ చేస్తే సో, ఈ విధంగా అనేది మనకి ఈ చైన్ రెడీ అయిందనమాట. సో, ఇప్పుడు మనకి హుక్‌ని ఎలా అనేది బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి. సో, ఈ గేర్ వైర్‌కి లాస్ట్ మిగిలిన దానికి 2 వైర్స్‌ని పట్టుకొని సో, 3 లాక్ బీట్స్ అనేది ఎక్కించుకున్న తర్వాత సో, ఈ హుక్ ఏదైతే ఉందో సో, దాన్ని పెట్టేసేసి సో, దీన్ని డిఫరెంట్‌గా అనేది కొంచెం పైకనేది లాక్కుని హుక్కు సో, ఈ రిమైనింగ్ చైన్‌ని రివర్స్ తిప్పి ఈ 3 లాక్ బీట్స్‌లో నుంచి అనేది సో, బ్యాక్ అనేది పుల్ చేయాలి. సో, బ్యాక్ అనేది గట్టిగా కొంచెం లాగిన తర్వాత ఇది ఫిక్స్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు ఏంటంటే ఈ 3 లాక్ బీట్స్‌ని అనేది లాక్ చేయాలి నోస్ ప్లేయర్‌తో. ఈ విధంగా లాక్ చేసేస్తే లాక్ అయిపోతుంది. సో, గట్టిగా ఉంటుంది. సో, మీకు ఊడుతుందని చెప్పేసి ఏమి ఉండదనమాట. రిమైనింగ్ వైర్‌ని మనం కట్టర్‌తో ఏదైతే ఉందో సో, రిమైనింగ్ వైర్ అంతా కట్ చేసేసుకోవాలనమాట ఈ విధంగా. ఈ విధంగా అనేది కట్ చేసేసుకుంటే నీట్‌గా వచ్చేస్తుందనమాట. సో, ఎక్సెస్ కట్ చేసుకుంటే రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ హుక్‌ని కూడా ఎలా అనేది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఒకవేళ క్లియర్‌గా ఉంటుంది సెకండ్ టైం చూపిస్తే చూసేయండి. ఇది ఇది కూడా సో, 3 లాక్ బీడ్స్‌ని అనేది ఎక్కించుకోవాలనమాట. గేర్ వైర్‌లోకి ఎక్కించేసుకున్న తర్వాత 2 కలిపి సో, హుక్‌ని అనేది ఎక్కించుకోవాలి. సో, ఎక్కించుకుని హుక్‌ని పైకి లాగి కింద రిమైనింగ్ ఏదైతే ఉందో సో, వైరు దాన్ని బ్యాక్ సైడ్‌కి తిప్పి ఈ 3 లాక్ బీడ్స్‌లోకి అనేది ఎక్కించుకొని బ్యాక్ సైడ్‌కి అనేది లాగాలనమాట. సో, ఈ విధంగా. సో, ఈ విధంగా అనేది బ్యాక్‌కి పుల్ చేసిన తర్వాత సో, ఈ 3 లాక్ బీడ్స్‌ని లాక్ చేసేయాలి. లాక్ చేసేయటమే. సో, దాని తర్వాత కట్టర్‌తో రిమైనింగ్ యాక్సెస్ మొత్తం గేర్ వైర్‌ని కట్ చేసేసుకుంటే హుక్ రెడీ అయిపోతుంది. సో, ఈ విధంగా అనేది సో, చూడండి ఈ విధంగా హుక్ అనేది సో, బ్యాక్ సైడ్‌న గట్టిగా పర్ఫెక్ట్‌గా అనేది ఫిక్స్ చేసేయడం అయిందనమాట. సో, మొత్తం చైన్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. ఒకసారి చూసేయండి. సో, స్టార్టింగ్ అయితే ఇలా అనేది ఉందనమాట. సో, మీకు కొంచెం అనేది బ్యాక్ సైడ్ కొంచెం చేంజ్ చేసి సో, నేను నీకు నీట్‌గా చూపిస్తాను చూసేయండి. ఇది అనమాట. ఇది లాకెట్ అనమాట. సో, కింద నేను మోనస్ బీడ్స్ యాడ్ చేశాను. సో, మొత్తం పైన లుక్ అనేది ఇది. సో, ఇది క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ కాబట్టి చాలా షైనింగ్‌గా ఉంటాయి. సో, చిన్న పూసలు ఇవి హుక్ అనమాట. ఇలా ఉంది. సో, మొత్తం ఫైనల్ లుక్ అయితే ఇది. సో, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.